మెగా హీరోస్ కి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఆల్రెడీ మెగా హీరో అన్న ఒక ట్యాగ్ లైన్ కట్ చేస్తే అసలు ఫ్యాన్స్, అందులోనూ మెగా ఫ్యాన్స్ తమ మీద చూపించే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, అభిమానం వేరే లెవెల్లో ఉంటుంది. ఇన్ని ప్లస్ పాయింట్లు పెట్టుకొని హాయిగా ఒక కమర్షియల్ సినిమా కనుక చేసేస్తే వరుణ్ తేజ్ డెఫినెట్లీ ఇప్పటి వరకు అసలు అది ఫెయిల్ అయింది అన్నది లేదు. ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుంది. అలా కాకుండా ఏదన్నా కాస్త కొత్తదనం ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆ సినిమాలో, ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాడు. ప్రాబబుల్లీ ఆపరేషన్ వ్యాలంటైన్లో ఇదే జరిగిందా? ఒకసారి డీటెయిల్గా స్టోరీ చూద్దాం. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఆపరేషన్ వ్యాలంటైన్ కు బాక్సాఫీస్ దగ్గర కష్టాలు మొదలయ్యాయి. దాంతో అందరూ వరుణ్ తేజ్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. హ్యాపీగా కమర్షియల్ మూవీస్ చేసుకుంటా, వీలు చిక్కినప్పుడు ప్రేమ కథలు చేసుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకోవచ్చు కదా అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. నిజానికి మెగా హీరోల్లో కాస్త వైవిధ్యం చూపించే హీరోగా వరుణ్ తేజ్ కు పేరుంది. కానీ ఆ వైవిధ్యం మెగా ప్రిన్స్ ను ఇబ్బంది పెడుతోంది. కంచె, అంతరిక్షం, గని, గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ ఒక్క వరుణ్ నుంచి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలం. కానీ ఈ చిత్రాల వల్ల వరుణ్ నటనకు పేరు వచ్చిందేమో కానీ డబ్బులైతే రావటం లేవు. దాంతో మెగా హీరో ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఫిదా, F2, గద్దలకొండ గణేష్ లాంటి చిత్రాలు చేస్తే బెటర్ అంటున్నారు. ప్రస్తుతం మట్కా అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఇది కూడా పీరియాడికల్ సబ్జెక్ట్. కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతోనైనా వరుణ్ కంబ్యాక్ ఇస్తే మెగా ఫ్యాన్స్ కు కాస్త రిలీఫ్ లేదా కెరీర్ కు ఇంకాస్త కష్టాలు పెరిగినట్లే లెక్క.